వ్యూవర్స్, నాకు తెలిసి నేను ఈ వీడియో వచ్చే సమయానికి ఇప్పటికే మీరు చాలామంది ఈ మోడీని తిడుతూ వినేష్ ఫోగట్ విషయంలో వీళ్ళు ఎంత పెద్ద మోసం చేశారన్నట్టుగా వీడియోలు ఆల్రెడీ చాలా వచ్చి ఉంటే మీరు కూడా చూసుంటారు. ఒకవేళ రాకపోతే ఇక మీద వస్తే చూడండి. మీకు బాగా తెలిసినటువంటి తెలుగు యూట్యూబర్ 2-3 ఉన్నారు. అటువంటి వాళ్ళు ధ్రువరాటి నేషనల్ మీడియాలో ఉన్నటువంటి అతను ఇంకా చాలామంది వస్తూనే ఉంటారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళంతా కూడా ఇప్పుడు వినేష్ ఫోగట్ 100 గ్రాముల తేడాతో డిస్క్వాలిఫై అయిందంటే దాని వెనక బీజేపీ కుట్రే ఉంది అని చెప్పేసి ఆ రకంగా మొత్తం వీడియోలు వస్తే చూడండి. సో ఫస్ట్ పాయింట్, ఒక జర్నలిస్ట్గా జెన్యున్గా ఉన్న విషయం నేను చెప్తాను. వినేష్ ఫోగట్ 11 సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికాలో కామన్వెల్త్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆమె 51 కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేసింది. ఏది 11 సంవత్సరాల క్రితం 51 కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేసింది. రీసెంట్ టైమ్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు 2020లో ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ జరిగి ఉన్నప్పుడు 53 కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేసింది. 2022లో వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. అప్పుడు 53 కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేసింది. ఇంతకుముందు జరిగిన 2 ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఆమె 50 కేజీల విభాగంలో పార్టిసిపేట్ చేయాలి. 53గా అంతకుముందుగా ఎక్కువగా చేసింది. ఏజ్ పెరుగుతూ ఉంది, దెన్ వెయిట్ కూడా పెరిగిద్ది. అప్పుడు ఏం చేయాలి? ఆ వెయిట్కి తగ్గదే ఈమె సెలెక్ట్ చేసుకోవాలి. ప్యారిస్ ఒలింపిక్స్లో విభాగాలు 50 కేజీల విభాగం, 53 కేజీలు, 57 కేజీలు, 62 కేజీలు, 68 కేజీలు, 76 కేజీలు, ఈ 6 విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఈమెని 50 కేజీల విభాగానికి సెలెక్ట్ చేశారు ఇండియన్ ఒలింపిక్ వాళ్ళు. దెన్ అప్పుడు ఆమె చెప్పాలి, నా ఏజ్కి ఆ వెయిట్కి సెట్ అవ్వదు, నేను మెయింటైన్ చేయలేను, దెన్ నేను ఈ విభాగానికి వెళ్తానంటే ఆమె చెప్పుంటే అలా పంపించేవాడు. ఇక్కడ నాకున్న డౌట్ కూడా ఇదే, ఆమె గతంలో ఎప్పుడు కూడా ఈ 50 కేజీల విభాగంలో ఎక్కడ కూడా ఆడలా. అలాంటప్పుడు ఇప్పుడు ఎలా ఆమె ఒప్పుకుంది? ఆమె ఒప్పుకుందా, ఒప్పించారా, గచ్చం లేక వెళ్ళిందా? ఇది ఆమె చెప్తేనే తెలిసింది. అప్పుడు నేనే అంట, ఆమెకి ఇష్టం లేకుండా పంపించారంటే నేను తుదుకుని వస్తా. ఎవరి మీద? ఆ ఒలింపిక్ కమిటీ మీద వస్తా. వాళ్ళు ఎందుకు ఏమైనా రకం బలవంతంగా పంపించారు? వాళ్ళ వెనక ఎవడున్నాడు? బయటికి లాగుదాం, చెప్పించుకూడదాం, నో డౌట్ అందులో ఎవడున్నా కానీ కొడదాం. బట్ ఈ మంత్ని ఈమె కనుక వెళ్ళినట్టయితే ఇంకా దానిని మనం బీజేపీకి ప్రధానికి లింక్ పెడుతుంటే అది కరెక్ట్ కాదు. సో పాయింట్కి వస్తున్నాం. డౌట్స్ వచ్చేసి ఎక్కడెక్కడంటే ఈమె 50 కేజీల విభాగంలో గతంలో ఆడలా, ఇప్పుడు వెళ్ళింది, బలవంతంగా పంపించారు, ఈమె వెళ్ళిందా తెలియాలి. ఆ ఒక్కసారి నాకు డౌట్. ఓకేనా? ఇక నెంబర్ 2, ఈమె సెమీఫైనల్స్లో గెలిచింది, క్వార్టర్ ఫైనల్స్లో గెలిచింది. ముందు క్వార్టర్ ఫైనల్స్, ఆ తర్వాత సెమీఫైనల్స్. ఓకే, దెన్ క్వార్టర్ ఫైనల్స్లో వెయిట్ బాగానే ఉంది, సెమీఫైనల్స్లో వెయిట్ బాగానే ఉంది. సెమీఫైనల్స్ గెలిచింది నిన్న. దెన్ వెయిట్ చూస్తే 2 కేజీలు పెరిగింది. వాస్తవానికి ఒలింపిక్స్ ఎలా ఉంటుందంటే, ఈరోజు నీకు నీ ఈవెంట్ ఉంది, దెన్ నీకు మార్నింగ్ వెయిట్ చెక్ చేస్తారు. నీ వెయిట్ చెక్ చేస్తున్నప్పుడు 50 కేజీల విభాగం అంటే 50 కేజీలు లోపు ఉండాలి. 50 కేజీలకు మించి 1 గ్రామ్ ఉన్నా నేను 51 కేజీల విభాగంలో తోస్తారు. నువ్వు అప్పుడు 50 కేజీల విభాగం కింద నువ్వు ఆడుతున్నావు కదా, అప్పుడు నువ్వు 50 కేజీలు 1 గ్రామ్ ఉన్నా సరే 51 కేజీలు అన్నప్పుడు దెన్ నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినట్టే. వాళ్ళ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఒలింపిక్ వాళ్ళవి, మామూలు అట్లాగా ఉండవు. అది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ముందుగానే కండిషన్స్ అన్నింటిలో కూడా ఉంటాయి. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఒలింపిక్ విలేజ్ అని అంటారు, అది దాటి మళ్ళీ బయటికి వెళ్ళకూడదు. మొన్న వీడియో ఇవ్వడం నేను స్కిప్ అయ్యాను. అది ఫారిన్ అమ్మాయి, ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాను. దాన్ని డిస్క్వాలిఫై చేసి అవతల పడేశారు. ఆ అబ్బాయి మాత్రం బతులు ఆడుకున్నాడు, ఆ అబ్బాయికి ఛాన్స్ ఇచ్చారు. సో రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇప్పుడు ఇందాక నేను ఏమన్నాను, సెమీఫైనల్స్ విన్ అయింది కదా, అప్పుడు కూడా ఆమె వెయిట్ చూసుకున్నప్పుడు నైట్ చెక్ చేస్తే 2 కేజీలు ఉంది. మార్నింగ్ వెయిట్ కరెక్ట్గా ఉన్నప్పుడు నైట్కి వచ్చేసి 2 కేజీస్ ఎలా పెరిగిందండి? అక్కడ నాకు 2వ డౌట్ వస్తుంది. మొదటి డౌట్, 50 కేజీల విభాగంలో ఎప్పుడు ఆడలేదు, వయసు కూడా పెరిగింది, ఇటువంటి ఆమెను ఎందుకు 50 కేజీల విభాగంలో పంపారు? నెంబర్ 1 డౌట్. నెంబర్ 2, సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత కూడా ఆమె బాగానే ఉన్న మూమెంట్లో వెయిట్ చెక్ చేసుకుంటే 2 కేజీలు ఎలా పెరిగింది? ఇది నా 2వ డౌట్. ఇక 3వ డౌట్, బేసికల్గా 30 నిమిషాలు టైం ఇస్తారట వెయిట్ చెక్ చేసుకునే మూమెంట్లో. నువ్వు ఎన్నిసార్లు వెయిట్ చెక్ చేసుకో, ఎప్పుడైతే నీకు కరెక్ట్ వెయిట్ వచ్చిందో అప్పుడు ఓకే అని చెప్పేసి పక్కకు పెడతారంట.
ఈమెకి సంబంధించి ఎంత చెక్ చేస్తున్నా సరే వెయిటింగ్ ఎక్కువగానే ఉంది. అలా పాపం బాడీ నుంచి బ్లడ్ తీపిచ్చిందట, జుట్టు కత్తిరించిందట, గోర్లు కట్ చేయించుకుందట. ఎన్ని చేసినా సరే ఇంకా వెయిట్ కనిపిస్తుంది. చివరికి వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ 30 నిమిషాలు ఇస్తారట. ఆ 30 నిమిషాల టైం పీరియడ్ కూడా అయిపోయింది. సో 30 నిమిషాల టైం పీరియడ్ అయిపోయింది. వెయిట్ చూస్తే 100 గ్రాములు ఎక్కువ ఉంది. ఇంకేం చేయలేం. దెన్ అలా చెప్పని డిస్క్వాలిఫై అనగానే మనిషి ఇంకా స్పృహ తప్పినంత పని అయిపోయింది. ఎందుకంటే నిజంగా భలే బాధిస్తుంది నాకు ఇదైతే మాత్రం. ఆమెను 50 కేజీల విభాగానికి సెలెక్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా మిత్తంగా తింటుందట, చాలా మిత్తంగా వాటర్ తాగుతుందట, అండ్ నైట్ కూడా సరిగ్గా నిద్రపోయిపోకుండా ఉందట. ఇలా ఉండి కూడా క్వార్టర్ ఫైనల్స్ గెలిచింది, సెమీఫైనల్స్ గెలిచింది. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ, ఒలింపిక్ హిస్టరీ రెజ్లింగ్లో ఫైనల్స్కి వచ్చిందండి. అందరి మనసుల్లో కూడా గెలిచింది ఆమె. ప్రపంచంలో ఉన్నటువంటి అందరి దృష్టిని కూడా ఇప్పుడు ఆకర్షించింది ఆమె. డిస్క్వాలిఫై అయింది, అయినా కానీ గెలిచింది విజేతే, అందులో నో డౌట్. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. ఎవరైతే మోడీని తిడుతూ బీజేపీని తిడుతూ వీడియోలు ఇస్తారో మీరు తొందరపడకండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పిన ఇందులో క్రాస్ చెక్ చేసుకోండి. మరలా చెప్తున్నా, డౌట్స్ ఏమైనా రైస్ చేశాను. 53 కేజీల విభాగంలో ఆడాల్సిన అమ్మాయిని 50 కేజీల విభాగంలోకి ఊరు పంపారు. సెమీఫైనల్స్లో బ్రహ్మాండంగా ఆడి ఆ తర్వాత బాగానే ఉన్నటువంటి ఆమె, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ రోజు గెలవాలి కదా, మళ్ళీ లేవాలి కదా అన్నప్పుడు వెయిట్ చెక్ చేస్తే 2 కేజీలు ఎలా పెరిగింది. నిన్న రాత్రంతా అండి పాపం స్కిప్పింగ్ ఆడుతూనే ఉందట, జాగింగ్ చేస్తూనే ఉందట, అండ్ వాటర్ తక్కువ తీసుకుంటూ ఉందట, నిద్ర లేదట. ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి, బట్ తగ్గలేదు పాప మా అమ్మాయి. అంటే తగ్గింది ఎంత, 1900 గ్రాములు తగ్గింది. 100 గ్రాముల దగ్గర డిస్క్వాలిఫై. ఇక్కడ విజేందర్ సింగ్ ఉన్నాడు కదా, బాక్సర్, అతను ఒలింపిక్ మెడల్ గెలుచున్నాడు. అతను ఏమంటున్నాడు, మన భారతీయ రెజ్లింగ్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో, రెజ్లింగ్ టీంలో ఉన్నట్టు క్రీడాకారులు ఎవరైతే ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మీద ఏదో కుట్ర జరుగుతూ ఉంది, వీళ్ళ మీద ఏదో కక్ష నడుస్తుందని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అతను అన్నాడు. ఇందాక ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లో, నేను పెట్టిందని సంబంధించి కామెంట్ పెట్టాడు ఒక అతను. ఓ ఇద్దరి అహం ఈగో ఒక భారతదేశానికి సంబంధించి భారతదేశ యొక్క పరువుని ప్రతిష్టని నడి రోడ్లో పెట్టారు. ఓ మహిళకు సంబంధించి జీవితాశయాన్ని తొక్కిపడేశారు. ఇప్పుడు అక్కడ పథకం గెలిచిందంటే, ఇండియాకు వచ్చిందంటే ఫోటోలు దిగాలి. పథకం గెలిచిందంటే ఇండియా నుంచి ఆమె ఫోన్ చేయాలి. ఏ మనిషి అయితే ఇన్ని రోజులు మనకు వ్యతిరేకంగా పోరాటం చేసిందో ఇప్పుడు ఆ మనిషిని అభినందించాలి. మనకి ఎందుకు వచ్చిన కర్మరా బాబు, డిస్క్వాలిఫై చేపిస్తే అయిపోద్దిలే అని డిస్క్వాలిఫై చేయించారు అన్నట్టుగా అతను పెట్టుకుంటూ వచ్చినారు. నిజమైన అబద్ధం అనేది వినేష్ ఫోగట్ చెప్తే మనకు తెలిసింది. అంటే ఏమని అంటే సింపుల్గా, బ్రిడ్జ్ బుష్ అనేవాడు రెజ్లింగ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఉంటూ ఆడవారిని లైంగికంగా ఎలా వేధించాడు ఏంటంటే వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ వినేష్ ఫోగట్ రిమైండింగ్ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ మెడల్స్ కూడా ఇచ్చేసి రోడ్ల మీద అలా ఉంటూ ధర్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయినా సరే కేంద్రం రెస్పాండ్ అయింది లేదు. అదేమంటే కమిటీ వేస్తున్నాము అద్దని ఇదని అన్నారు. మొత్తంగా ఒక రకంగా మోడీ మీద యుద్ధం లాంటిదే చేస్తారు వీళ్ళంతా కూడా. సో ఇటువంటి వీళ్ళు ఇప్పుడు పథకాలు గెలిస్తే వాళ్ళతో ఫోటోలు దిగుతూ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాం అంటే అయ్యేది కాదు. సో ఆ అమిత్ షా ఈ మోడీ ఇద్దరు కలిసి ఇదంతా చేశారని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు పోస్టులు పెడతారు. అండ్ నెక్స్ట్ వీడియో కూడా మొత్తం అవే వస్తే చూసుకోండి, వేరే వాళ్ళు పెట్టే. అయితే ఇక్కడ నేననేది, ఏ పొలిటీషియన్ అయినా సరే నేషన్ ఫస్ట్ అన్నట్టుగానే ఉంటాడు. ఇక్కడ దానికి మోడీ అతిథుడు కదా నేను అనుకుంటూ ఉన్నా. సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో కాయిన్కి అటు సైడ్ ఇచ్చా, కాయిన్కి ఇటు సైడ్ ఇచ్చా. బట్ కాయిన్కి ఒక సైడే కొంతమంది వీడియోలు చేస్తారు, కాయిన్కి ఇంకో సైడ్ ఇంకొంతమంది వీడియోలు చేస్తారు చూడండి. బట్ వినేష్ ఫోగట్ విషయంలో నాకు చాలా చాలా బాధగా ఉంది. ఆమె ఇప్పుడు ఏమంటారు డీహైడ్రేషన్ గురైంది పాప. డిప్రెషన్ అనేది ఓకే, డిస్క్వాలిఫై కూడా బాధ ఎవరికైనా ఉండేది. డీహైడ్రేషన్ గురైంది, బాడీలో వాటర్ లేదు. ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. ఇప్పుడు ఆమె క్షేమంగా ఇండియాకి రావాలా అని రానున్న రోజుల్లో మరలా శివంగలాగా తను ఎలా తెచ్చుకుంది గొప్పగా పథకాలు సాధించాలా. మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే ఆమె నిజం చెప్పాలి. రికవర్ అయ్యాక ఏంటి ఆ నిజం, 53 కేజీల విభాగాల్లో ఆడే ఆమె వయసు మీద పడుతున్నప్పుడు 50 కేజీలు అంటే తక్కువ బరువు ఉన్నటువంటి ఆ వింగ్ దానిలోకి ఎందుకు వెళ్ళింది ఈ ఆడతానికి? ఈమె వెళ్ళిందా బలవంతంగా పంపారు. తర్వాత సెమీఫైనల్ గెలిచిన తర్వాత ఈమె ఏం తినింది, ఏం తాగింది తెలియాలా. బాడీ నుంచి బ్లడ్ తీసినా, స్కిప్పింగ్ ఆడినా, అన్ని చేసినా, జుట్టు కూడా తీసినా 100 గ్రాములు వెయిట్ అన్నది ఎందుకు అక్కడ ఇంకా ఎక్కువ చూపించింది? ఇవన్నీ ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. మీలో చాలామంది అంటారు ఏమనంటే, అసలు ఈమె మీద నిజంగా కక్ష కట్టుంటే అసలు ఒలింపిక్స్కే పంపించేవాళ్ళు కాదు కదా మోడీ వాళ్ళని మీరు అంటారు కొంతమంది. దానికి ఆన్సర్ ఉన్నది వాళ్ళే.
వాళ్ళని కాదని ఆపితే దేశం అంతా ఊసిద్ది అండ్ ఈ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పరుగు పోయింది అన్నట్టు వాళ్ళు పంపించి ఉండొచ్చు అని కొంతమంది అంటారు. నేను మరలా అదే చెప్తున్నా, రాజకీయం వేరు ఆటలు వేరు అని నేనంట. లేదే శివగారు, రాజకీయ నాయకులు ప్రతి దానిలో ఏలు పెడుతూనే ఉంటారండి అని మీరు అనొచ్చు. బట్ ఇక్కడ వినేష్ ఫోగట్ విషయంలో వచ్చేసి రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఏంటి అన్నది మాత్రం వినేష్ ఫోగట్ నోరు తెరిచి చెప్తేనే తెలిసింది. ఇందాక మనం రేస్ చేసిన 3 డౌట్లకు సంబంధించి.